డాక్టర్ గారు, హరిప్రసాద్ గారి కోసం మాట్లాడుకోవాలంటే, అపోలో హాస్పిటల్ కోసం మాట్లాడుకోకుండా కుదరదు. 3 దశాబ్దాల పాటు దాదాపుగా మీరు చేసిన సేవలు కావచ్చు, ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ కావచ్చు. ఎలాగ ప్రణాళికలు వేసుకున్నారు? ఒక ఆర్గనైజేషన్‌ని దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి? అసలు దేశంలోనే ఈ రకమైన హెల్త్ కేర్ తీసుకురావడానికి ప్రతాప్ రెడ్డి గారు కారణం. మా నాన్నగారు హాస్పిటల్ ఉండింది, శ్రీదేవి నర్సింగ్ హోమ్ అని. దాంట్లో నా జీవితాంతం నేను పెరిగేటప్పుడు అందరూ ఏమన్నారంటే, చదువుకొని డాక్టర్ అయ్యి ఆ హాస్పిటల్‌ని చూసుకోవాలి. అది నా లైఫ్ యాంబిషన్ కింద పెరిగాను. కానీ అప్పుడు 96లో అనుకుంటా డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అప్పటికి 2 హాస్పిటల్‌లు ఉన్నాయి. ఢిల్లీ గూడా అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు పిలిచి నన్ను జాయిన్‌గా అపోలో జాయిన్ కమ్మన్నారు. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, నాన్నగారు హాస్పిటల్ ఉంది. దాన్ని నడిపిస్తానని అందరూ అనుకుంటున్నారు అంటే, ఆయన అన్నారు, మీ నాన్నగారు హాస్పిటల్ నడిపిస్తే ఆ ఒక్క హాస్పిటల్‌కి పరిమితం అయిపోయి ఉంటాం. నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. నువ్వు వచ్చి నన్ను జాయిన్ అవ్వు. నీ కాంట్రిబ్యూషన్ ఆ ఒక్క హాస్పిటల్‌కే కాకుండా మల్టిపుల్ అక్రాస్ ద కంట్రీ చేయొచ్చు, ఇంటర్నేషనల్ చేయొచ్చు అన్నారు. ఇక ఆ పెద్ద మనిషి ఆ మాట అన్న తర్వాత నేను కాదనలేకపోయాను. దాంతో అపోలో జాయిన్ అయ్యాను. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరుగుకుంటా వచ్చి నేను చివరికి పోయిన సంవత్సరం రిటైర్ అయ్యేటప్పటికి 75 హాస్పిటల్ అయినాయి, 10,000 ప్లస్ పడకలయినాయి. సో అదొక అద్భుతమైన అవకాశం. చాలా తక్కువ మందికి దొరికిన అవకాశం. అది నాకు దొరికిందని నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆ గ్రోత్‌కి కారణం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఒక వ్యక్తిత్వం అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటే ఏదైనా ఆర్గనైజేషన్‌లో ముందు వద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన దగ్గరికెళ్ళి ఇది చేద్దాం, ఇది బావుంటది, ఈ ప్లాన్ ఉంది, ఇది ప్లాన్ అంటే చెయ్యి అనేవారు. ఏ రోజు కూడా నేనున్న 28 ప్లస్ సంవత్సరాల్లో ఏది కూడా నేను ఒక ప్లాన్ తీసుకెళ్ళి చేద్దామంటే కాదు అన్న రోజు లేదు. సో ఆ రకంగా అపోలోలో పనిచేసినన్ని రోజులు నాకు ఫుల్ సపోర్ట్‌గా మొత్తం బ్యాకింగ్‌గా ఉన్నది ప్రతాప్ రెడ్డి గారు. అందుకనే ఏమన్నా అపోలోకి చేయగలిగితే వారి ద్వారా వారి మూలాన చేయగలిగాను.